వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అగ్ని ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాలనేవి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంటాయి. ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి ముఖ్యమైన కారణం 1944లో బాంబే డాక్యార్డ్లో జరిగినటువంటి అతి ఘోర అగ్ని ప్రమాదము. అందులో ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్ప్లోజన్ అయ్యి వేల మంది సామాన్య ప్రజలతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటందుకు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరపబడతాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అగ్ని ప్రమాదాలను నివారించడమే ముఖ్య ఉద్దేశము. అందుకని మొదటి రోజు ఏప్రిల్ 14 ఎవరైతే అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పిస్తూ వారోత్సవాలు ప్రారంభించబడతాయి. అదేవిధంగా 15th, 16th, 17th, 18th అట్లా 20th వరకు మనకున్నటువంటి బిల్డింగ్స్ అనేక రకాలమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. అవి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అని, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అని, హాస్పిటల్స్, ఇండస్ట్రీసు, ఇలా వివిధ రకాలైనటువంటి బిల్డింగులలో జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలకు ఒక్కొక్క రోజు ఒక బిల్డింగ్ను తీసుకొని అందులో ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది, అలాంటివి జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఒక వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరపబడతాయి. మన గుంటూరు జిల్లాలో కూడా 14వ తారీఖు కమమరేషన్ పీరియడ్ జరిగింది. అదేవిధంగా 15వ తారీఖు మనము ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్లో అంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటిల్లో మనం ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా అక్కడికి వెళ్ళి పాంప్లెట్స్ పంచడం, అదేవిధంగా ఈ సంవత్సరం మనము పోస్టర్స్ కూడా వేయించినాము. ఆ పోస్టర్స్ను ముఖ్యమైన ప్రదేశాల్లో అంటించడము, వాటి గురించి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే అగ్నిమాపక శాఖకు మీరు ఎలా సమాచారం ఇవ్వాలి, ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 17వ తారీఖు స్కూల్స్లో అంటే స్కూల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, అయినా కూడా మార్నింగే వెళ్ళి అక్కడ స్కూల్స్లో పిల్లలకు అదేవిధంగా టీచర్స్ కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అదేవిధంగా రేపు వచ్చి ఇండస్ట్రీస్ మీద ఇండస్ట్రియల్ సేఫ్టీ మనకు 22 హజార్డస్ ఇండస్ట్రీ ఉన్నాయి. ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా ఈ ఇండస్ట్రీలకు వెళ్ళి అక్కడ మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేస్తాం. మాక్ డ్రిల్ అంటే మనకు తెలిసిందే, ఒక ప్రమాదం జరిగినట్లు ఊహించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతటా వాళ్ళే ఎలా బయటికి రావాలి, బయటకు వస్తూ అక్కడ వర్క్ కూడా డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఇండస్ట్రీస్ అంటే పెద్దగా ఉంటాయి, అక్కడనే సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గాయపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా వాళ్ళని రెస్క్యూ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్తో ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి అంటే అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకోబోయేసరికి అనే దాని మీద రేపు కూడా ఇండస్ట్రీస్లో పెద్ద ఇండస్ట్రీస్లో ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేగా 19th కూడా మనకు హాస్పిటల్ సేఫ్టీ, హాస్పిటల్స్లో కూడా ఎటువంటి హజార్డ్ ఉంటుంది, ఫైర్ హజార్డ్ ఉంటుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద 19th సండే అయినప్పటికీ కూడా మేము ఆల్రెడీ డిఎం అండ్ హెచ్ఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆ రోజు అన్ని హాస్పిటల్స్, ఎందుకంటే మనము ఒకే రోజు అన్ని హాస్పిటల్లో అవేర్నెస్ కండక్ట్ చేయలేము, అందుకని ప్రతి హాస్పిటల్ నుంచి ఒకరు ఖచ్చితంగా ఎవరైతే సేఫ్టీ చూసుకుంటున్నారో వాళ్ళు వచ్చి మనము కిమ్స్ శిఖరాలో ప్లాన్ చేస్తున్నాం. ప్రతి హాస్పిటల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఉన్నదని ఒక మెగా ఈవెంట్ లాగా పెడుతున్నాం. ఇంటరాక్ట్ అయ్యి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏమిటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పోయి అవి తీసుకునే విధంగా హాస్పిటల్ సేఫ్టీ మీద మనకు 19 జరుగుతుంది. 20వ తారీఖు కంక్లూజన్ డే.
ఈ వారం రోజుల పాటు మనం చేసినటువంటి ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అంటే రెసిడెన్షియల్ వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, అందరినీ పిలిపించి ఏదైతే ఎక్కువ పిలిపిటి ఒక కాన్ఫరెన్స్ లాగా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్కూల్స్లో కూడా మేము కొంచెం కాంపిటీషన్స్ పెడుతున్నాం. అలా పిల్లలు ఎవరైనా బాగా పెర్ఫామ్ చేసి ఉంటే వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడము. అదేవిధంగా మనం ప్లాన్ చేస్తున్నాము, ఏవైతే హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, మన ఫైర్ సేఫ్టీ బాగా ఈ గుంటూరు జిల్లాలో అత్యుత్తమంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన వాళ్ళకు కూడా ఒక మెమెంటోస్, వాళ్ళకి అప్రిషియేషన్ లాగా అది చేయాలనేది 20వ తారీఖు ప్లాన్ చేస్తున్నాము. సో 20వ తారీఖుతో పాటు ఈ వారోత్సవాలు ముగుస్తుంది. ఫర్దర్గా ఈ వారోత్సవాలలో మేము ఒక అంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటాం. అలా కాకుండా ప్రతి సంవత్సరం పొడుగునా కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. వారోత్సవాలలో ఇంకొంచెం ఎక్కువగా చేస్తాం, ఎక్కువ మందికి సమ్మర్ కాబట్టి, అదేవిధంగా ఈ వారోత్సవాలు కాబట్టి మామూలు రోజుల్లో కూడా ప్రతి స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం.